యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో కూడినందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు ఈ నెలంతటిను కూడా మనందరినీ కూడా తన క్షేమముతో నింపి మరొకసారి ఆయన పాద సన్నిధిలో చేరి ప్రభు వారిని స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన నామమును హెచ్చించుటకు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి సమయాన్ని బట్టి, అవకాశమును బట్టి ఆయన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాలకు మనం వెళ్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28 నుంచి చివరి వరకు మాట చదువుకుందాం. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. సర్వాధికారమైన దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు అయా కీర్తన ద్వారా, ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయా నీ సన్నిధి తోడయించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, వాక్యంలోనికి వెళ్తుండగా మాకు సహాయం చేయండి అయ్యా. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి ప్రభువా నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి అయా. మనుషులుగా మాట్లాడితే ఏ ప్రయోజనం ఉండదు, కానీ అయా నీవు మాట్లాడితే అయా ప్రతి మనుషుడు కూడా మార్చబడతాడు ప్రభా. అయా నీ వాక్కుతో దర్శించి సహాయం చేయమని, మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని 3 భాగాలుగా మనం చూస్తే, మొదటిది చెప్తున్న మాట, ఆయన భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. మొదటిది దేవుని యొక్క బలము గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సృష్టి యావత్తును కూడా చేసినటువంటి దేవుడు. ఆయన సొమ్మసిల్లడం కానీ, అలయడం కానీ జరిగే పరిస్థితి జరగదు. ఏమండి? ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. మానవులు దేవుణ్ణి పరిశోధించాలని లేదా దేవుని గురించి తెలుసుకోవాలని వాక్యం చెబుతుంది, కానీ ఆయన జ్ఞానమును పరిశోధించడం అనేది అసాధ్యం. భూమి మీద పుట్టిన ఏ నరుడు కూడా ఆయన జ్ఞానము ఎట్టిదో, ఆయన కార్యములు ఎట్టివో, ఆయన బలము ఎలాంటిదో తెలుసుకోవడానికి ఎంత పరిశోధనలు చేసినా సరే మనిషికి ఉన్నటువంటి జ్ఞానము చాలా తక్కువ అండి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శాస్త్రవేత్తలు ప్రస్తుత దినాల్లో ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. భూమి లోతెంత, ఏమండి, ఆకాశం ఎత్తెంత, ఆకాశములు దాటి వెళ్తే ఏం కనబడుతుంది, ఏముంటుంది, అసలు ఈ జీవం అంతా ఏంటి అని చెప్పి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. కానీ వారి కంటికి కనిపించినటువంటి చాలా విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అది లేఖనాల్లో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని జ్ఞానమును పరిశోధించడం అనేది అసాధ్యము. దేవుని బలమును పరిశోధించడం అనేది అసాధ్యము. కనుక మనము కలిగి ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకోగలిగితే, నువ్వు నేను సేవిస్తున్నటువంటి దేవుని యొక్క శక్తి ఎలాంటిదో మనం తెలుసుకోగలిగితే మనం ధన్యులంగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొన్ని మాటలు మనం చదువుకుందాం. 147వ కీర్తన, 147వ కీర్తన
5వ వచనాన్ని చదువుదాం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన ప్రభు ఎలాంటి వాడు? అందరూ చెప్తే బాగుంటుంది. నలుగురు చెప్పారు అంతే. ఆయన ఎలాంటి వాడు? ఆయన చాలా గొప్పవాడండి. భూమి మీద గొప్పవారిగా పిలువబడుతున్న వారు చాలామంది ఉన్నారు. ఏమంటే కొంతమంది డబ్బులు పెట్టి గొప్పవాళ్ళని చెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఖర్చు పెడతారు. కానీ ఆయన ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఆయన బలమే ఆయన గొప్పతనాన్ని, ఆయన జ్ఞానమే ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తియే ఆయన గొప్పతనాన్ని తెలియపరుస్తూ ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన ప్రభువు గొప్పవాడును, ఆయన అధిక శక్తి గలవాడును, ఆయన జ్ఞానానికి మితి లేదు. 3 విషయాలు చూడండి ఇక్కడ. ఆయన అధిక శక్తి గలవాడు. మనుషులలో శక్తివంతులు ఉన్నారా? ఉంటారు, కానీ వారి శక్తి కంటిన్యూస్గా పనిచేయదు. ఏమండి, మనం అంతెందుకు, ఒక మనిషి వద్దుని లెగ్గానే శక్తి పొందుకుని బయటికి వెళ్తాడు. ఏమండి, ఆ మనిషి ఒక సమయం వచ్చేసరికి తన శక్తి అంతా అయిపోయిన తర్వాత ఏమవుతాడు? నీరసం అయిపోతాడు, శక్తిహీనుడు అయిపోతాడు. పొద్దున్న లేవగానే ఏమంటారండి, మిల్లెట్స్ అంటారు కదా, చిరుధాన్యాలు, బలమైన ఆహారం, రాగి, జొన్నలు ఇవన్నీ తినేసి బలం తెచ్చేసుకుని పొద్దుటే వెళ్ళిపోతాడు. ఎంతసేపు పని చేస్తే అంటే మనిషి శక్తి గలవాడు అనడానికి లేదు. వాడు ఎంత కండలు తిరిగినోడైనా రోజుకి 100 గుడ్లు తినేసి, కక్క ముక్కలు తినేసి, ఏమంటే వాడు మిస్టర్ ఇండియా కొట్టేసినా సరే వాడు ఒక రోజున బలహీనుడు అవ్వాల్సిందే. దేవుని ముందు ఏ మానవుడు కూడా నిలబడడానికి అవకాశం లేదు. ఏమంటే అవుద్దంటారా? యవనులకి బలం ఉంటుంది, వారు తమ యవన బలాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ ఎంతవరకు ఆ యవన బలం అంటే కొన్ని సంవత్సరాలే. కనుక ఏ బలము కూడా, ఏ శక్తి కూడా మనిషికి ఆధారం అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ శక్తి ఒక రోజున మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ బలము ఒక రోజున మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కనుక మనము అధిక శక్తి గలవాణిని మనం స్తుతించగలగాలి. ఆ అధిక శక్తి గలవాణ్ణి మనం కనుగొనగలగాలి. తర్వాత అంటున్నాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంటే ఆయన పరిమితి లేని దేవుడు అండి. ఆయన ఇప్పుడు మనం ఉన్నాం, మన జ్ఞానానికి ఒక మితి ఉందండి. అవునా? ఇక్కడ కూర్చున్న వారికి 10th క్లాస్ సమ్స్ ఇస్తే ఎంతమంది చేయగలుగుతారు? అందరూ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళగా చేయగలుగుతావు? ఇప్పుడు చేయలేవు. మన పరిమితి ఏమైంది? సంవత్సరం మారిపోద్దండి. అంత ఎక్కువ చదివినా మధ్యలో మనకు తెలియదంటూ ఏదన్నా ఉంటుంది ఖచ్చితంగా. జీవితాన్నే చదివినోడికి ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. మనిషి అనుకుంటాడు నాకు తెలియందంటూ ఏదీ లేదు. కొంతమంది అంటారు కదండి, నాకు తెలియంది ఏమి అంటే నోటుకు వచ్చింది ఏదో ఒకటి చెప్పేస్తారు కావాలంటే. తెలియనోడు ఏం చేస్తాడు? నమ్మేస్తాడు. ఎందుకని ఆడికే తెలియదు కదా. అందుకే అన్నాడు వాక్యంలో, గుడ్డివాడు మరో గుడ్డివానికి త్రోవ చూపించడం అనేది కుదిరే పని కాదు. అజ్ఞానులే ప్రస్తుత దినాల్లో జ్ఞానాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ అజ్ఞాని జ్ఞానాన్ని బోధిస్తాడా? అజ్ఞానాన్ని బోధిస్తాడా? అంటే అజ్ఞాని ఎందుకు పేరు పెట్టి ఉంటాడు? అజ్ఞానాన్ని బోధించేవాడు కాబట్టి. ప్రస్తుత దినాల్లో లైవ్లో ఎక్కువగా కనబడుతుంది ఇదేనండి. వాడికి తెలియదు, వాడిని సరిగ్గా క్వశ్చన్ అడుగుతుంటే వాడు చెప్పట్లా. వాడు ఏం చేస్తాడు? మనుషులను అందరినీ కూడా రేపుతున్నాడు. చాలామంది ఉన్నారు ఇలా. అసలు దేవుని జ్ఞానానికి మితి లేదు. అందుకే ఒక మాట యాకోబు రాసిన పత్రికలో అంటున్నాడు, మీకు ఎవరికైనా జ్ఞానము కొదువైన ఎడల వారు దేవుణ్ణి అడగవలెను, అడుగువాడు సందేహింపక అడిగితే ఆయన ధారాళముగా ఎవరికి కూడా కాదు అనక ఇస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఆయన జ్ఞానానికి మితి లేదండి. ఆయన జ్ఞానముతో ఏ మనుషుని జ్ఞానము పోల్చడానికి వీలు లేదు. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వజ్ఞుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట చూసుకుందాం. 90వ కీర్తన 2వ వచనంలో రాయబడిన మాట. 90వ కీర్తన 2వ వచనము. 1-2 కూడా చదవండి. 1-2. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే,
పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలామంది అంటారు యేసుక్రీస్తు ప్రభు వారు 2 సంవత్సరాల క్రితమే వచ్చాడు, అంతకు ముందు మాకు చాలామంది ఉన్నారని. ఈ వాక్యం చూపించాడు. ఎప్పుడంట ఆ పైన ఒక మాట ఉంది, పర్వతములను పుట్టక మునుపు. మనిషి ముందు పుట్టాడా, పర్వతాల ముందు పుట్టాయా? మనిషి ముందు పుట్టాడా, పర్వతాల ముందు పుట్టాయా? మీ జ్ఞానానికి నా ప్రశ్న వేస్తున్నాను. మనిషి ముందు పుట్టాడా, పర్వతాల ముందు పుట్టాయా? చెప్పండి, నిజమేనా అమ్మగారు? మనిషి ముందా, పర్వతాల ముందా? చెప్పండి అమ్మా. పర్వతాలే ముందు, అవునా? ఆ పర్వతాలనే చేసిన దేవుడు ఆయన. 6 రోజుల క్రమములో సృష్టిలో పర్వతాలు ఉన్నాయి. ఏమండి? ఇక్కడ అంటున్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతాలు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు భూమి కూడా పుట్టలేదంటండి. భూమి ముందా, పర్వతాల ముందా? భూమి ఉందా, పర్వతాల ముందా అండి? మంచిది. అంటే పర్వతాల కంటే ముందుగా భూమి పుట్టింది. భూమి ఉందా, లోకం ఉందా? భూమి వేరు. మీరు అనుకుంటారు లోకం అంటే ఇది అనుకుంటారు. లోకం అంటే మొత్తం సర్వలోకము. ఏమండి? మా లోకం కాదు. ఏమండి? మా లోకం అంటారు కదా, అది కాదండి. లోకం అంటే మొత్తం యూనివర్స్, సృష్టి అంతటిని. దానికంటే ముందుగా ఉన్నవాడు ఆయన. దేనికి స్తోత్రం. పర్వతాలు పుట్టలేదు, భూమిని లోకమును కూడా పుట్టింపక మునుపు యుగ యుగములు ఆయనే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభు నన్ను మహిమపరుచుతాం. హల్లెలూయా. ఆయన సృష్టించబడిన దేవుడు కాదు, ఎవరో తయారు చేసిన దేవుడు కాదు, ఆయన మనుషుల ఆలోచన ద్వారా ఉద్భవించిన వాడు కాదండి. ఆయన యుగ యుగములు నివాసము చేస్తున్న దేవుడు. ఆయన నిత్యుడైన దేవుడు. పైన అంటున్నాడు, ఆయనే మనందరికీ కూడా నివాస స్థానమై ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన తరతరాలకు యుగ యుగాలకు ప్రభువును రక్షకుడును దేవుడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరొక మాట చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రస్తుతం దేవుడు దీర్ఘశాంతముతోనే ఉన్నాడండి. ఎలా ఉన్నాడు? ఎందుకంటే మనుషులు చాలా గర్విష్ఠులై, ఒక మాట మనకు కనబడుతుంది, నోవాహు దినములు వంటి దినములు వస్తాయి ప్రభు రాకడ సమయం దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పి అపోస్తులైన పౌలు వారు రాస్తూ ఉన్నారు. అయితే నోవాహు దినముల్లో ఏం జరిగింది అని ప్రశ్న వేసుకుంటే, మనుషులు తమ మార్గములను చెరిపి వేసుకుని దేవునికి దూరస్తులుగా ఉంటూ దేవునికే కోపం తెప్పించేటట్లుగా వారి జీవితాలు మార్చబడ్డాయి. ప్రస్తుత దినాల్లో దగ్గర ఒక 80% ఆ దినాలు వచ్చేసాయి. 80% దేవునికి భయపడినటువంటి పరిస్థితి మనుషుల్లో కనబడుతుంది. దేవునికి విరోధమైనటువంటి జీవితాలు ప్రస్తుత దినాల్లో మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఏ మాత్రము కూడా దేవునికి లోబడినటువంటి జనాంగమే ప్రస్తుతం భూమి మీద ఏర్పాటు చేస్తూ ఉంది. కనుక ఆయన రాకడకు ముందుగా ఏం జరుగుతాయో ప్రతీది కూడా ప్రపంచమంతటా చూస్తున్నాం. కేవలం ఆంధ్రదేశంలో మాత్రమే కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో అగ్రదేశాలలో కూడా ఇలాంటి ప్రకంపనలు కనబడుతూ ఉన్నాయి. దేనికి స్తోత్రం. ఏమండి? ప్రస్తుతం మీరు అమెరికా దేశాన్ని చూస్తే
విజయవాడ చాలా చిన్నది అనిపిస్తుంది, ఖమ్మం చాలా చిన్నది అనిపిస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ? 550 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ వస్తుంది. తుఫాను జరిగింది. చైనా ప్రాంతంలో ఏం జరిగింది? ఇంచుమించు అలాగే జరిగింది. అండ్ ఇదే సంవత్సరం దుబాయ్లో ఏం జరిగింది? ఈ సంవత్సరంలో ఎన్నడూ చూడనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. అది మనం చాలామంది అనుకుంటారు ప్రకృతి ప్రళయతాండం ఏదో చెప్తూ ఉంటారు, కానీ ప్రకృతినే వణికించేది దేవుడు. ఇక్కడ ఏం రాయబడింది మనం కింద చదువుతున్నాం కదా, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. మనుషులకు కోపం వస్తుందండి. వస్తుందా? జస్వంత్ కోపం వస్తుందా? ఆ కోపం ఏం చేస్తుంది? మహా అయితే ఒక గ్లాస్ ఎసరు కొడద్ది, ఒక ప్లేట్ ఎసరు కొడద్ది, అంతేనా? మనుషుల కోపం మహా అయితే ఏం చేయగలుగుద్దండి? మనిషికి దీర్ఘశాంతం ఎక్కువగా ఉంటుందా, కోపం ఎక్కువగా ఉంటుందా? ఏమండి, రోజులో దీర్ఘశాంతాన్ని ఎక్కువ ప్రదర్శిస్తామా లేకపోతే కోపాన్ని ఎక్కువ ప్రదర్శిస్తామా? సో మనం దీర్ఘశాంతం కలిగిన వారమా, కోపిష్ఠులమా? ఏమండి, కోపిష్ఠులమే. అంటే మనం అనుకుంటాం నా కోపానికి నువ్వు తట్టుకోలేవు, నా కోపం తెప్పించి, కానీ మాటలు వదులుతామా? ఎవరికైనా మన భర్తకైనా వదిలేస్తాం కావాలంటే. నా కోపం తెప్పించుకొని మనిషిని కాదు, ఆల్రెడీ మనుషులను కాదులేండి. ఏమండి, వాక్యం చెప్తుంది జనములు ఆయన కోపమును సహించలేరంట. ప్రస్తుతం మనం దేవుని కోపాన్ని కాదు అనుభవిస్తుంది, ఆయన దీర్ఘశాంతమే. ఆయన కోపం ఎంత భయంకరమైనదంటే భూమే వణికిపోద్ది. ఏ వణికిపోద్ది? భూమే వణికిపోద్ది అంటండి ఆ కోపానికి. మనుషుడు ఏ పాటివాడు, మనిషి జీవితం ఏ పాటిది. కనుక దేవుని శక్తిని మనం తెలుసుకుని, అందుకే వాక్యంలో కీర్తనకారుడు ఆయన బలిష్టమైన రెక్కల చాటున మనం దీన మనసులుగా ఉండాలంట. ఎవరి రెక్కల చాటున? ఎవరైతే ఆయన దగ్గర దీన మనస్సు కలిగిన వారుగా జీవించడానికి నేర్చుకుంటారో వారు ఖచ్చితంగా ప్రభు కృపను పొందుకోగలుగుతారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. ఇది ఒకటే కాదు, బైబిల్ గ్రంథంలో మీరు యెషయా గ్రంథం చదివినా, ఇర్మియా గ్రంథం చదివినా, యోబు గ్రంథం చదివినా, కీర్తన గ్రంథం మీరు చదివినా, దేవుని యొక్క శక్తి గురించి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి, ఆయన బలమును గురించి భక్తులు రాసుకుంటూ వచ్చారు. అది కూడా నేను అంటాను, ఆయనకున్నటువంటి శక్తి, బలము, జ్ఞానములో వారు రాసింది 1% ఎంత రాశారు? ఇంకెంత ఉందో తెలియాల్సిందే. రాశాడు కదండి, దేవుని జ్ఞానాన్ని శోధించడం మనిషి వల్ల కాదు. ఇన్ని గొప్ప మాటలు ఇప్పుడు దాకా మనం చదువుకున్నాం, అవన్నీ కూడా నేను అంటాను 1%. కేవలం 1% మనం ఇప్పుడు దాకా నేర్చుకోగలుగుతున్నాం. ఇక్కడ మనుషులు కూడా రాయగలిగారు తెలుసుకుని. ఇంకనూ నువ్వు వ్యక్తిగతముగా ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన బలము ఎట్టుదో నీకు అర్థమవుతుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని శక్తి మనం ఎప్పుడు తెలుసుకోగలుగుతామంటే మాటల ద్వారా విన్నప్పుడు కాదు, లేదా ఎవరెవరో రాసిన గ్రంథాలు చదవడం వల్ల కాదు, కానీ నీవు వ్యక్తిగతముగా ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు ఆయన బలం ఏంటో, ఆయన శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. మరి ఇశ్రాయేలు ప్రజలు కల్లారా దేవుని గొప్పతనాన్ని, దేవుని శక్తిని చూశారు. వారు ఏమైనా గ్రహించగలిగారా? కనీసం వారు నిజంగా వారి స్థానంలో మనం ఉండుంటే ఎంత భయపడేవాళ్ళు అనుకుంటాం. మనం అలాంటి రకాలే. అంటే వారికంటే గొప్ప కార్యాలు మీ జీవితంలో ప్రభు చేశాడు, తెలుసా విషయం? వారికంటే గొప్ప కార్యాలు, వారికంటే అద్భుత కార్యాలు మీ జీవితంలో ప్రభు చేశాడు. కానీ మనమే కొన్నిసార్లు ఎలాగే త్రొట్టిల్లిపోతున్నామో వారు కూడా త్రొట్టిల్లిపోతున్నారు. నిన్న న్యాయాధిపతుల గ్రంథం చదువుతూ ఉంటే నేను అప్పుడు దాకా ఒక మాట అంటాం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు దేవునికి విరోధంగా జీవించారు, ఎన్ని అద్భుతాలు చూసినా వారు దేవునికి కోపం తెప్పించారు అని ఒక మాట చదివాం. న్యాయాధిపతుల గ్రంథంలో కొత్త మాట నాకు కనబడింది. ఏంటో తెలుసా? వారికంటే మూర్ఖులు అంటుండే. యెహోషువ చనిపోయిన తర్వాత న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేయకముందు అక్కడ ఉన్నటువంటి ప్రజలు
అరణ్యములో నడిచిన 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన ఇశ్రాయేలు ప్రజల కంటే కూడా మూర్ఖులు అంటే వీళ్ళు. వాళ్ళే కోపం తెప్పించి ఇంకా వాళ్ళు చాలా తక్కువ అన్నట్టుగా రాశాడు ఇక్కడ. చాలా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఈ జీవితాల్లో దేవుడు చూస్తూ ఉన్నాడండి. సహోదరుల, ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి కోపం తెప్పించే పనులు మనం చేయడానికి వీల్లేదు. మనం ఎప్పుడు కూడా ఎవరితో పోల్చుకుంటామంటే ఆ ఇశ్రాయేలు ప్రజల కంటే మేము నయమే. ఏమంటాం? ఎవరైతే పడిపోయారో వాళ్ళతో పోల్చుకుని నేను బెటరే అనుకుంటాం. అంటే ఎలాగ ఉంటుందంటే క్లాస్లో ఫెయిల్ అయిపోయిన కంటే నేను 35 మార్కులతో పాస్ అయ్యాను కదా అన్నట్టు. అది అసలు చదివేనా? అంటే అది ఒక భక్తేనా? మనం ఎవరితో పోల్చుకోవాలి తెలుసా? అబ్రహాంతో పోల్చుకోవాలి. అమ్మో, యోబుతో పోల్చుకోవాలి. అయ్యి బాబాయ్ అవునా? దానియేలు, షడ్రక్, మేషాక్, అబేద్నెగోలతో పోల్చుకోవాలి. కుదిరే పనేనా? అందుకే ఎవరితో పోల్చుకుంటాం మనం? ఆకాన్తోటి. ఏమండి? ఎవరితోటి? ఆకాన్తోటి, సంసోన్ తోటి, ఇలాంటి వాళ్ళతో పోల్చుకుంటాం. కాదండి, అసలు నీ మొదటి భక్తి స్థాయితో పోల్చుకో. ఎవరితో కూడా అవసరంలా. మొదటి రోజుల్లో నువ్వు చేసిన భక్తితో ప్రస్తుత రోజుల్లో నువ్వు చేసిన భక్తిని పోల్చుకుంటే ఖచ్చితంగా మనం అనుకుంటాం టాప్ మోస్ట్ స్థానంలో ఉన్నటువంటి మనము పాస్ మార్కుల్లోకి వచ్చామని చెప్తూ ఉంటుంది. ఎక్కడికి వచ్చాం? నిజం అంటారా అబద్ధం అంటారా? లేదండి ఫస్ట్లోనే మేము పాస్ మార్కులు చేసాం, ఇప్పుడు మామూలుగా 100కి 150, 120 కూడా వచ్చేస్తున్నాయి మాకు అనుకుంటారా? అంటే ఏ స్థానంలో ఉన్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఆయన ఇంకనూ మన ఎడల దీర్ఘశాంతాన్ని కనుపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించుకోగలిగితే మనము ప్రభువు యొక్క కృపను ఆయన బలిష్టమైన రెక్కల దగ్గర మనం దీన మనస్సులుగా జీవించినప్పుడు ఖచ్చితంగా ఆయన కృపలో మనం బలపరచబడగలుగుతాం. దేనికి స్తోత్రం. అయితే ఒక రోజున దేవుని కోపం రేపబడుతుంది. వాక్యం చెప్తుంది ఖచ్చితంగా. ఆయన ఉగ్రతకు నిలబడగలిగిన వారు ఎవరు కూడా లేరు. భూమే కంపిస్తుంది అంటాడు. భూమి ఏమవుద్ది? ఏ మనుష్యుడు కూడా మనల్ని రక్షించు. ఎందుకంటే మొదటిగా మనిషి తన రక్షణ కోసమే ఆలోచిస్తాడు. 99% మనిషి మొదటిగా తనను తను రక్షించుకుని తనకు ఏ అపాయం రాదు, కలగదు అని తెలుసుకున్న తర్వాత మరొక వ్యక్తి గురించి ఆలోచన చేస్తారు. ఎక్కడో 100లో 1000లో ఒకడే మాత్రమే తన ప్రాణం పోయిన బర్ల వేరొకరిని ఎలాగైనా రక్షించాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి. దేనికి స్తోత్రం. కనుక మన దేవుని శక్తిని మొదటిగా మనం తెలుసుకోవాలి. మరలా అక్కడ యెషయా గ్రంథంలోకి వచ్చేద్దాం. 40వ అధ్యాయము 28వ వచనంలో చెప్పండి మాట చదివి తర్వాత ముందుకు వెళ్దాం. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఏమర్థమైంది ఇప్పుడు దాకా మీకు? దేవుడు సొమ్మసిల్లడు. ఆయనకు నీరసం అనేది ఆయన మన బలము వంటి వాడు కాదండి. ఆయన అర్థమవుతుందా? ఆయన అధిక శక్తి సంపన్నుడైన దేవుడు. ఆయన దేనికి స్తోత్రం కలుగునుగా. తర్వాత వచనం చదవండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. ఆగుదాం ఒకసారి. ఇది రెండవ భాగం. ఇక్కడ ఎవరి గురించి రాస్తున్నాడంటే మనుషుల గురించి రాస్తున్నాడు. దేవుడు ఏం చేయగలడంటే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే, బాలురకు బాలురు ఏం చేయగలుగుతారంటండి? సొమ్మసిల్తారు, అలుయుదురు. ఒక విషయం చెప్తా. బాలురు అంటే ఒక 10 సంవత్సరాల వయసుకెళ్ళను చూద్దాం. వాడు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా అన్నం తినకుండా గెంతులేయగలడు. చేయగలడా? చేయలేడా? ఏమండి? ఒక 10-12 సంవత్సరాల వయసుకి వచ్చేదాకా వాళ్ళు బాలురు అంటారు.
ఆ తర్వాత యవనస్తులు అంటారు. బాలురు బలం ఎలాంటిదంటే ఇంకా లెక్క చేయాల్సిన అవసరం లేదు. పొద్దున్న టిఫిన్ పెట్టి పంపించి ఎండాకాలం పిల్లల్ని చూడండి, మనకన్నా ఎండ వేడి తెలుస్తుంది కానీ వాళ్ళు తెలుస్తుందా? మళ్ళీ వాళ్ళు చెప్పులు వేసుకోకుండా రోడ్డు మీద, మంచి తారు రోడ్డు మీద నిలబడతారండి. మనం చెప్పులు వేసుకుని మేడ మీదకి వెళ్ళి బట్టలు ఆరియం. బాలురు కూడా సొమ్మసిల్లుతారంట, వారు కూడా నేర్చిల్లుతారు. అంటే చూడండి, ఏ బలాలతో మనం పోల్చుకుందాం. ఇప్పుడు నీకు నాకున్న బలాన్ని పిల్లల బలంతో పోల్చగలమా? అందుకే ఏం చేస్తుంది, ఒక వయసు వచ్చే కిరాణా కొట్టుకు ఆన్లైన్ పంపిస్తాం. ఎవరిని పంపిస్తాం? పైకి వెళ్ళి ఒడియాలు తెమ్మంటాం, పైకి వెళ్ళి బట్టలు తెమ్మంటాం. అవునా? ఇంకో జస్సుకు 2-3 సంవత్సరాలు అయింది, ఈ పనులు ఏం చెప్పరు. జస్సు మన స్టేజ్కి వచ్చేస్తారు. ఇంకా అంటే యవనస్తు ప్రస్తుతం బాలు స్టేజ్ దాటేసి యవన స్టేజ్లో ఉన్నాడు. యవన స్టేజ్ దాటి ఒక 20-25 సంవత్సరాలు వచ్చాక ఇంక మళ్ళీ మనం మనేజే. ఇంకా అంటే మనం ఏం చేయగలుగుతున్నామా? మనం ఏం చేస్తాం? ప్రతిదీ కూడా బాలురికి ఇచ్చి పంపి. ఎందుకంటే వాళ్ళకి అలసట తెలియదండి. ముందు పిల్లలకి ఏం తెలీదు. వాళ్ళు నడిచి వెళ్తారా, పరిగెట్టుకు వెళ్తారా? ఏమండి, నడవడం వచ్చే వాళ్ళకి. డానీ గారు నడవడం చూడాలని ఇప్పుడు దాకా, అది లెగడం మొదలు పొరిగే. సంసోన్ గారిని నడవడం చూడాల, అది ఇలా పైనుంచి కింద దిగడం జుమ్మని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఎంతసేపు అంటే 1 సెకండ్లో. పిల్లలు నడవాలండి, బాలురు నడవరు. ఏం చేస్తారు? మనం పరిగెడతామా? మనం నడిచేటప్పటికి కిలోమీటర్లు దాటేస్తుంది, గంటలు దాటేస్తాయి. ఏది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి. బాలురు కూడా సొమ్మసిల్లుతారు, వాళ్ళకి కూడా అలసట వస్తుంది. యవనస్తులు తప్పక. అప్పుడు పై మాట చదువుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయన, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు. ఇప్పుడు ఎవరన్నా సైకిల్ మీద వెళ్తూ సైకిల్ మీద ఒక 100 కేజీలు బరువు ఉంది, కింద పడిపోయిందండి. ఏం పడిపోయింది? 100 కేజీల బరువు పడిపోయింది. అది ఏ మూట, బియ్యం మూట అనుకున్నారు. ఏ మనుషుడు కనబడలా, నువ్వే దొరికేసావు అక్కడ. ఆ వ్యక్తి, బాబు కొంచెం సాయం చేయనైనా, ఈ 100 కేజీల బరువు పైన 100 కేజీలు అని చెప్పేసాడు నీకు. ఏమంటావు అప్పుడు? నువ్వైతే ఎవరి గురించి ఆలోచించద్దు, నువ్వైతే ఏం చేస్తావు? నాకే నేనే బలహీనుడిని, నా వల్ల కాదు. అవునండి, ఇలాగ చెప్తాం లేదా? అంటే నువ్వు ఏమైనా చిన్న పని అయితే ఒకవేళ గిన్నె పడేసుకున్నారు అనుకోండి, ఖాళీ గిన్నె, బరువు కాదుగా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సొమ్మసిల్లిన వారికి అంటే ఒక విషయం చూడండి, నువ్వు ఏ విషయంలోనైనా పరిపూర్ణుడవైతే, ఇంకొకటి, నువ్వు కలిగినది నీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఇతరులకు సాయం చేస్తావు. అర్థమైందా? ఫర్ సపోజ్ నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, వాళ్ళు సాయంత్రం ఇంటద్ది కట్టాలి. ఒక వ్యక్తికి అర్జెంటుగా వచ్చి నాకు అందులో 10 రూపాయలు తీసేయమంటే ఇస్తావా? ఇవ్వం. ఇలా అనేసి ఇలా కొడతాం. మళ్ళీ ఏమంటాం? లేవమ్మా. ఒకవేళ పైన చిల్లర ఉందనుకోండి, అప్పుడు చేస్తాం. ఇప్పుడు దేవుడు బలహీనుడు కాదు, కానీ ఆయన అధిక బలం కలిగిన వాడు. సృష్టిలో ఎంతమంది మానవులు ఉన్నారో వారందరికీ కూడా ధారాళముగా ఆయన బలాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు ఆయన. దేనికి స్తోత్రం. మనం సహాయం చేస్తే మహా అయితే ఒకరి గంట ఎక్కువ చెయ్యం. ఏమండి, ఎప్పుడన్నా గుంపులుగా అడుక్కునే వాళ్ళు వచ్చని చూసారా? వాళ్ళందరికీ వెళ్ళి ఒకసారి ఎత్తాం. ఏమిస్తాం? అందరికి వెళ్ళి 10 ఇచ్చి అందరూ పంచుకున్నాను. చూసారు ఎప్పుడైనా? ఒకవేళ ముందే ఒకరికి ఇచ్చేసి ఒక అటు నుంచి ఇటు వచ్చేటప్పటికి, అమ్మ ఇప్పుడే ఇచ్చేసానమ్మ, ఇంక లేవమ్మా అని అర్థం. అంటే మనం చేసే సహాయము లేదా మనం ఇచ్చే పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకరికే, అంతకు మించి ఎక్కువ చేయడానికి కూడా మన జీవితాలు గొప్పవి కావు, చేయడం కూడా చెయ్యం. కానీ దేవుడు చేసే విషయాన్ని ఆలోచన చేస్తే మాత్రం చాలా అద్భుతమైందండి అది. సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చువాడై ఉన్నాడు. సొమ్మసిల్లడం అంటే ఏంటి? నీరసిల్లిపోవడం.
బలహీనతలోకి వెళ్ళిపోవడం, ఏ బలము లేక కృంగిపోవడం. ఏమంటే చాలా రకాలు ఉన్నాయి. హృదయం కూడా హృదయం ముందుగా సమసిల్లిపోయిందంటే మొత్తం జీవితం అంతా సమసిల్లిపోయినట్టుగా మన జీవితాలు కనబడుతూ ఉంటాయి. అయితే ఒక విషయాన్ని వాక్యం తెలియపరుస్తుంది ఏంటంటే, నువ్వు ఏ విషయంలో సొమ్మసిల్లిపోయినా సరే నీకు బలం ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది ఎప్పుడు నువ్వు పొందుకుంటావు తెలుసా? నీవు పరిపూర్ణముగా ఆయన శక్తిని ఎరిగినప్పుడు. అందుకే మొదటిగా ఆయన శక్తి గురించి మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేశాను. నువ్వు దేవుని శక్తిని తెలుసుకోగలిగితే, దేవుని బలాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, నువ్వు ఏ విషయంలో కూడా నీరసిల్లిపోతూ ఆ నీరసిల్లిపోయిన పరిస్థితిలో నువ్వు ఇంకా కృంగిపోవడానికి ప్రయత్నం చెయ్యవు. ఎందుకంటే నీ దేవుడు నీకు తోడై ఉన్నాడనే విషయం నువ్వు గ్రహించగలుగుతావు. దేనికి స్తోత్రం. అండ్ మన పరిస్థితులు ఎప్పుడు బాగుంటాయి అని నేను చెప్పను, మన పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉంటాయని నేను చెప్పను. ఎందుకంటే మనందరం కూడా అన్నీ అనుభవించిన వారమే, ఇంకా భవిష్యత్తులో అనుభవించవచ్చు. కానీ మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, మన దేవుని సహాయం కోసం మనం ఎదురు చూసినప్పుడు, మన దేవుడు మనకు తోడై ఉన్నాడని చెప్పి నువ్వు ఎల్లప్పుడూ గ్రహించగలిగితే, ఖచ్చితముగా నీవు సొమ్మసిల్లిన పడిన పరిస్థితిలో ఉన్నప్పుడు నీ దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయవాడు ఆయనే. ఎవరికండి? శక్తిహీనులకు. ఏ శక్తి అండి? ప్రస్తుతం మనం కొంచెం లేవగలుగుతున్నామంటే మనం అనుకుంటాం ఇది నా బలమే, ఇది నా శక్తే, ఇది నా వల్ల కలిగిందని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది నీ వల్ల కలిగింది ఎంత మాత్రం కూడా కాదు. లేకపోతే పురుషులు మీ భార్యలు వండి పెట్టినట్టు బలమైన ఆహారం వల్ల అయితే కాదు. ఏమండి? ఎంత మాత్రం కాదు. లేదా తల్లులు వండినటువంటి బలమైన ఆహారం వల్ల అయితే కాదు. దేవుడు మనకి బలాభివృద్ధి కలగజేస్తాడు. ఎవరికి? ఒక విషయం, ఉదయం లేవగానే ఒక విషయాన్ని బట్టి నువ్వు స్తుతించాలని తెలుసా? ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన బలాన్ని బట్టి, శక్తిని బట్టి నీకు స్తోత్రాలు. ఎందుకో తెలుసా? మన బలం కాదండి. ఎప్పుడు కూడా మనం అలాంటి విషయంలో అతిశయించడానికి వీల్లేదు. వాక్యంలో ఒక చోట రాయబడింది, వారు బలాన్ని బట్టి అతిశయిస్తారు కానీ ఒక రోజున వారి బలం వరకు నిలబడలేదంట, ఆధారంగా అవ్వలేదంటాడు. కనుక మనము ఏ బలవంతుడి మీద ఆధారపడాలంటే అధిక బలము కలిగినటువంటి, అధిక శక్తి కలిగినటువంటి ఆ దేవుని మీద, యేసుక్రీస్తు ప్రభు వారి మీద మనం ఆధారపడాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత మాట చదవండి. అక్కడ కీర్తన గ్రంథం 29వ కీర్తన 11వ వచనంలో రాయబడిన మాట. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం రాయబడింది ఇక్కడ మాట? దేవుడు తన ప్రజలకు. ఏమంటే తన ప్రజలంటే ఎవరు? దేవుడు తన ప్రజలను రాయబడింది. తన ప్రజలంటే ఎవరు? మన సంఘస్థుల, మన ఏలూరు ప్రజలేనా, లేదా ఓన్లీ క్రైస్తవులా? ఏమండి? మత్తయి సువార్త 1:21 వచనంలో ఒక మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 1:21లో ఏమండి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. చాలు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు తన ప్రజలు? మనుషులందరూ కూడా ఆయన ప్రజలే. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా, వారు ఇష్టపడినా ఇష్టపడకపోయినా. ఇష్టపడితే రక్షించబడతారు, ఇష్టపడకపోతే వారికి తర్వాత కష్టపడతారు. అంతే తేడా, ఏం లేదు. చాలామంది మాకు అవసరం లేదు యేసు ప్రభు అంటారు. అది వాళ్ళు తర్వాత ఆ విషయం బట్టి తీర్పు తీర్చబడతారు. అయితే దేవుడు ఎప్పుడు కూడా మనుషులందరినీ కూడా, వారు ఎలాంటి వారైనా సరే, వారు ఎలాంటి జీవితము కలిగిన వారైనా సరే, ఆయన వాక్యములో తెలియపరుస్తున్న మాట ఏంటంటే అందరూ కూడా తన ప్రజలే.
అర్థమవుతుందండి? అందరూ వాడు ఎలాంటి వాడైనా సరే, మీ మనసులో వీరు కూడానా అని అనుకున్న వాడైనా సరే, వాడు కూడా తన ప్రజలే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక మాట ఎజెకియెలు గ్రంథంలో మనం చాలాసార్లు చదివాం. దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి చనిపోవటం వల్ల నేను ఆనందించువాడను కాను. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి నీతి మార్గములు నడుచుకునటం వలన అతనిని బట్టి నేను ఆనందిస్తాను అని చెప్తున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుడు స్వభావ సిద్ధంగా దుర్మార్గుడు కాదు. మనుషుడు పుట్టుకతో దుర్మార్గుడు కాదు. తాను జీవించిన విధానము, తిరుగుతున్నటువంటి ప్రదేశము, కలిగి ఉన్నటువంటి స్నేహితులను బట్టి అతని మనసు చెడిపోయినప్పుడు అపవాది చేత ప్రేరేపించబడిన వాడిగా అతడు దుర్మార్గపు మార్గంలో నడుస్తాడండి. ఆ దుర్మార్గపు మార్గంలో అపవాది నడిపించడానికి గల కారణం ఏంటంటే, ఏమంటే తండ్రి అయిన దేవుని ఏం చెయ్యలేక తన పిల్లలను పాడు చేసి దేవుని దుఃఖాన్ని కలిగిస్తున్నాడు. అర్థమవుతుందా? సాతాను గడికి దేవునితో యుద్ధం చేసే శక్తి లేదు. ఈ దేవుని ముందు నిలబడడానికి కూడా వాడి ధైర్యం సరిపోదు, వాడి బలం సరిపోదు. కనుక దేవుడు ఎక్కడ బాధపడతాడంటే ఆయన విషయంలో ఎంత మాత్రం కాదు, తన పిల్లలైనటువంటి తన ప్రజలు, తన మనుషులు దుర్మార్గపు మార్గంలో వెళ్ళినప్పుడు, నిజ దేవుడైనటువంటి నిజ తండ్రి అయినటువంటి దేవుణ్ణి తెలుసుకోలేనప్పుడు వారిని బట్టి దేవుడు బాధపడతాడు. ఏమంటే మనకు దెబ్బ తగిలిన సహించగలుగుతాం, కానీ మన పిల్లలకు దెబ్బ తగిలితే తట్టుకుంటామా? ఏమండి, మనకు జ్వరం వచ్చినా తట్టుకుంటాం, కానీ మన పిల్లలకు జ్వరం వస్తే తట్టుకుంటామా? మనకు వచ్చినా కూడా అంత హడావుడి చేయం, కానీ పిల్లలకి ఏమైనా జ్వరం వచ్చిందంటే ఇంకా హడావుడే హడావుడి. మరి తండ్రి అయిన దేవుని ప్రేమను ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? ఆయన ఉన్నతమైన ప్రేమ, నువ్వు చూపించే ప్రేమే గొప్పదో నువ్వు అనుకుంటే, అసలు నువ్వు చూపించే ప్రేమ దేవుడు నీపై చూపించే ప్రేమతో ఏమాత్రం కూడా పోల్చడానికి సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంత ఉన్నతమైన ప్రేమను ఆయన నీ యందు నా యందు మనందరి ఎందుకు కనపరుస్తున్నాడండి. ఆ ప్రేమను దేనితో కూడా పోల్చడానికి వీల్లేదు. అందుకే ఆ ప్రేమను ఆయన తన మరణంతోనే చూపించాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అక్కడేం రాస్తున్నాడు 29:11లో, అందుకే మనుషులు బలము కలిగిన వారుగా ఉన్నారంటే చాలామంది ఎప్పటికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడే నీకు బలాన్ని ఇస్తున్నాడు కనుక నువ్వు నిలబడగలుగుతున్నావు. అది చూడండి, చాలామంది యవన కాలంలో బలహీనులైన వారు లేరా? జబ్బు చేస్తే ఏమవుద్దండి మనిషి పరిస్థితి? ఏమండి, చెయ్యి కూడా పైకి లేపలేడండి. మనిషిని లెగడం పక్కన పెట్టండి, చేతిని కూడా పైకి లేపలేడు. ఏమన్నా ఒక భయంకరమైన వ్యాధి మనిషికి వచ్చిందంటే. అవునా? కరోనా వచ్చినటువంటి పరిస్థితి ఎలాంటిదో తెలుసా? మనిషిని బలహీనుని చేసింది. మనిషి ఇటు నుంచి ఇటు తిరగడానికి కూడా, ఎప్పుడన్నా మీకు టైఫాయిడ్ కానీ మలేరియా కానీ జ్వరం వస్తే చూడండి, ఇటు తిరిగి ఉన్న మనిషి ఇటు తిరగలేడు. తెలుసా విషయం? అంటే దేనికి వచ్చిందంటే ఎంత దోమ అంటే దోమ బలం ఎక్కువ, నీ బలం ఎక్కువ? ఏమండి, దోమకు బలం ఎక్కువ, మనిషికి బలం ఎక్కువ. కానీ దోమ కంటే మనిషి పెద్దోడు అని చెప్పి చాలా వీగిపోతాడు. అది అనుకుంటుంది ఒక్క కుట్టు కుట్టేనంటే నువ్వు మెడ్డ అంటది. ఇంకా కనుక బలమును అనుగ్రహించేది ఎవరంట? మందులు వేస్తాం, వారం రోజులు వేస్తాం, నెల రోజులు వేస్తాం, బలహీనత పోదండి. ఆ బలహీనత నీలోంచి వెళ్ళాలంటే దేవుడు స్వస్థపరిస్తేనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు అడగచ్చు, ప్రార్థన చేయరు కదండి మరి ఆ అన్యులకి. ఆయన తన పిల్లలు ప్రార్థన చేసినా చేయకపోయినా స్వస్థపరిచే బాధ్యత కలిగిన దేవుడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత ఇంకో మాట చూసుకుందాం. 68వ కీర్తన 35వ వచనం చదువుదాం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే, పరిశుద్ధ స్థలములలో ఆయన భీకరుడు అంటే భయంకరుడు, శక్తి కలిగిన వాడు. ఇంకోటి అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. మనిషికి
ఖచ్చితంగా ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి మన మనసులో. బల పరాక్రమములు కూడా, అంటే యుద్ధాలు చేయడానికి కూడా బలాన్ని ఇచ్చేది ఎవరో? చాలా సాక్ష్యాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అంటే గిద్యోను ఉదాహరణ మనం తీసుకుంటే, గిద్యోను యుద్ధానికి మాత్రం కూడా సిద్ధపడలా. అతడు ఎలాంటి వాడంటే పిరికివాడు. ఎలాంటి వాడంటే చెట్టు చివర దాక్కున్నటువంటి పిరికివాడు. ఆ సమయంలో దేవుడు పిలిచిన పిలుపు ఏంటంటే పరాక్రమము గల బలాఢ్యుడా. అర్థం కాల ఆ మాట, ఏంటి ఎలా పిలుస్తున్నాడు ఈయన? నన్ను అంటున్నాడు, ఇంకెవరన్నా ఉన్నారా అక్కడ? ఓ గిద్యోను నిన్నే అని పిలుస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇది 1,000 యుద్ధం చేయాలంటే ప్రజలందరినీ తీసుకొచ్చాడు అండి. కొన్ని వేల మంది వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఎంతమంది నాకు అనవసరం. దేవుడి శక్తిని గిద్యోనుకు చూపించడానికి చేసిన పని అండి అది. దేనికి ఎంతమంది వెళ్ళారు యుద్ధానికి? ఇంతకే కేవలం 300 మందే. అనుకున్నాడు, ఏంటి 300 మందితో యుద్ధమా అనుకున్నా. 300 మంది చాలా ఎక్కువ దేవునికి. ఒక్కనితోనే యుద్ధం చేయగలడు దేవుడు. అంటే సంసోన్ అంట దైవ భక్తిలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మపూర్ణుడిగా ఉన్నప్పుడు గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. ఎంతమందిని? ఎంత? గాడిద దవడ ఎముకతోటి చంపగలరా? అటేపు ఉన్న వాళ్ళు ఎవరో ఫిలిస్తీన్లు, బలవంతులలో. ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు తొక్కి పెడుతూ ఉండేవారు. అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఏమంటే సంసోన్ బలం ఎప్పుడు పోయింది? దేవుడు తీసేస్తేనే పోయింది, అవునా? నక్క తోకలు అంటే ఎన్ని? 1000 నక్క తోకలు ఇంచుమించు. ఎన్ని నక్క తోకలు? నక్క అని మనం అనుకుంటాం, కానీ ఎప్పుడన్నా పోలీస్ కుక్కలను చూసారండి? జర్మన్ షెపర్డ్ అంటాం. అది క్రాస్ బ్రీడ్ అనమాట నక్కకి. దానికి తెలివితేటలన్నీ నక్కకున్న తెలివితేటలు ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటుంది అది. జర్మన్ షెపర్డ్ని ఏం చేశారంటే క్రాస్ బ్రీడ్ అది నక్కకి. దాన్ని మనం పట్టుకోవాలంటే ఎలా ఉంటుంది? ఎంత ఉంటుంది అది? మనిషిని అమాంతం పడగొట్టగల శక్తి నాకులాంటి వాడిని కూడా పడగొట్టగలదు అది. అలాంటి నక్కలు ఇప్పుడు మనం చూసే నక్కలు ఎంత ఉన్నాయి. అప్పట్లో నక్కలు చాలా పెద్దవి, తోడేలంత ఉంటుంది అది. ఆ నక్కలన్నింటినీ పట్టుకొని తోకెలిగించి వదిలేసాడండి. మొత్తం పంట అంతా కాలిపోయింది. ఎంత బలం అది! మనం ఒక్కొక్క బొవ్వన కానీ మొత్తం ఈ సందులోంచి ఆ సందు పరుగు రానోడు కూడా పరుగెట్టేస్తాం మనం. ఎంత బలవంతుడైనా, కళ్ళలు తిరిగినోడైనా ఒక్కొక్క అరిసినోడికి ఏం చేస్తాడు? అరిసి భయం పారిపోతాడు. సంసోనికి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆయనే పరాక్రమశాలికి ఉండే బలం వేరు, మనకున్న బలం వేరు. పరాక్రమశాలి బలం ఏంటంటే, అతడు ఎదురుగా మరణం వచ్చినా సరే వాడు భయపడ్డు. యుద్ధానికి వెళ్ళేవాడు భయపడతాడండి? మరణానికి ఎదురుగా వెళ్తాడా? యోధులు అంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కత్తి పట్టుకున్న చేతితోనే కొన్ని 100 మంది చంపేదాకా వారి ప్రాణాలను విడవరండి. అలాంటి వారికైనా సరే బలాన్ని ఇచ్చేది ఎవరు? ఏమండి? దేవుడే. అందుకే శూరులైన, బలవంతులైన, పరాక్రమశాలైనా సరే వారు తమ బలాన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. తర్వాత మాట, 3వ మాట చూడండి. యెషయా గ్రంథంలోనే 40వ అధ్యాయము ఆఖరి మాట ఉంది, చదవండి. యెషయా గ్రంథము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దాకా మనం మనుషుల బలాల గురించి మాట్లాడుకున్నాం. బాలుల బలము, యవ్వన బలము, మనుషులందరూ, ప్రజలందరూ కలిగి ఉన్న బలాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. వీళ్ళందరికీ కూడా బలాభివృద్ధి కలుగజేసేవాడు ఆయనే. అయితే ఈ బలాలు, మనుషులు కలిగి ఉన్నటువంటి బలాలు ఒకానొక సమయంలో లేకుండా అయిపోతుంది. ఒకానొక సమయంలో యవనస్తులైన, బాలురైనా సరే బలము లేని వారుగా మార్చబడతారు. అయితే ఒక మాట లేఖనం తెలియపరుస్తుంది ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు. ఎవరి కొరకు చెప్పండి అందరూ కూడా? దేవుని కొరకు ఎదురు చూచువారు. ఈ మాట మనం క్రొత్త నిబంధనలోకి మనం వెళ్ళగలిగితే, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మనం చూస్తూ ఉంటాం. ఆ కన్యకలు ఏం చేస్తున్నారంటే, ఇంతకే 10 మంది కన్యకలు పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు. చెప్పండి.
వారు ఫస్ట్గా 10 మంది కన్యకలు బుద్ధి లేని వారుగా బుద్ధివారుగా తర్వాత డివైడ్ చేశాడు. అండ్ ఆ టాపిక్ కాదు నాకు. ఆ కన్యకలు ఏం చేస్తున్నారంటే పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు లేదా? ఆ కన్యక ఎవరంటే సంఘం. ఎవరండి? సంఘం చేతలు ఒకసారి. దైవాత్మ సంఘం అని చెప్పట్ల, సంఘమైనటువంటి మనం, క్రీస్తు సంఘం మనందరం కూడా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన పరిశుద్ధ రక్తముతో కొనబడినటువంటి సంఘం మనందరం కూడా. దేనికి స్తోత్ర. ఇప్పుడు ఈ వధువు సంఘం చేయాల్సిన పని ఏంటంటే ఆయన కొరకు ఎదురు చూడాలి. ఎవరి కొరకు? ఎవరి కొరకు? కానీ మన ఎదురు చూపులు ఎవరి కోసం? మన ఎదురు చూపులు ఎవరి కోసం చెప్పండి ఒకసారి. ఈయన అంటాను రెండో గుంపులో మనం ఉన్నాం. ఏ గుంపులో? మన ఎదురు చూపు ఎప్పుడు 12 అవుద్దా, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు కక్క తినేద్దామా అండి. మన ఎదురు చూపు సెలవులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పుట్టింటికి వెళ్ళిపోదాము, ఎప్పుడు సెలవులు వస్తాయి ఊరి మీద దిగేద్దాము. మనది ఏంటి పరిస్థితి? మన ఎదురు చూపులు ఏంటి? అసలు దేవుడు కాదండి. నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలుగుతా, మన ఎదురు చూపు దేవుని కోసం కాదు. చాలా ఒక్కడ కూర్చున్న మన అందరి దృష్టిలో చాలా రకాల ఆలోచనలు ఉన్నాయి. చాలా రకాల ఆలోచనలు. డ్వాక్రా మహిళలు అనుకోండి, డ్వాక్రా కోసం ఎదురు చూపులు, రుణమాఫీ డబ్బుల కోసం దానికోసం ఎదురు చూపు. ఎన్ని ఎదురు చూపులు అండి! ఇంకా ఇచ్చిన ఇల్లులు మనకి ఇంకా తెరవబడలేదు, దానికోసం ఎదురు చూపులు ఎన్ని ఉన్నాయి. ఎదురు చూపులు. పెళ్లి కానివాడు పెళ్లి కోసం ఎదురు చూపులు, పెళ్ళి అయిన వాళ్ళు పిల్లల కోసం ఎదురు చూపులు, పిల్లలు కలిగిన వాళ్ళు ఎదుగురు కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం. ఈ ఎదుగుదల, ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ ఎదురు చూపులు. కానీ నిజముగా దేవుని కోసం ఎదురు చూసే మనుషుడు ప్రస్తుత దినాల్లో ఎక్కడ కనబడట్లా. సేవకుడు అనుకోండి, ఇంకెక్కడ స్థాపించేద్దాం సంఘం. ఎదురు చూపిదంతా లోక సంబంధమైన ఎదురు చూపుల్లోనే మనం ఇంకా ఉన్నాము. వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలం పొందుకుంటాడు. దేనికి స్తోత్ర. హల్లెలూయా. మనలో వచ్చే బలము ఈ లోక సంబంధమైన బలం కాదు. దేవుని ద్వారా వచ్చే బలము ఈ లోక సంబంధమైనది కాదు. ఆ బలము చాలా ప్రత్యేకమైన బలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెంతెకోస్తు దినము రోజున అపోస్తలుల మీద కుమ్మరించబడినటువంటి బలము మన మీదకి రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఆ బలము కోసం మనం ఎదురు చూడాలంటండి. నీ ఎదురు చూపంతా దేవుని కోసమే. వారందరూ కనిపెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు 10 దినాలు నేను తండ్రి మీకు ఆజ్ఞాపించినటువంటి వాగ్దానం పొందు వరకు మీరు యెరూషలేములోనే ఉండి ప్రార్థన చేయండి అనగానే వారందరూ కూడా ఎదురు చూసారా లేదా? కనిపెట్టడం, ఎదురు చూడడం ఇవన్నీ ఒకటేనండి. అది ఎదురు చూపు. వారు ఏ బలం, అప్పుడు దాకా వారు శరీర సంబంధమైన బలం కలిగి ఉన్నారు, పక్కన పెడదాం. వారిలో భయం ఏలుబాటు చేసింది. అయ్య బాబోయ్, ఎవరు మమ్మల్ని చంపేస్తారో, ఈ రోమా ప్రభుత్వం మమ్మల్ని కూడా చంపేస్తుందని చెప్పి అప్పుడు దాకా పారిపోయినటువంటి వారు రోమా ప్రభుత్వానికి ఎదురుగా నిలబడి క్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి, ఆయన రక్షణ మార్గమును గురించి ధైర్యముగా బోధించగలిగారంటే వారు కలిగినది దైవికమైన బలము తప్ప మరి వేరే బలము కాదు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ మన ఎదురుచూపులు ఏంటి? ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒకసారి. నీ ఆలోచన, నీ మనస్సు, నీ ఎదురుచూపు దేనికోసమో? కేవలం ఈ లోక సంబంధమైన విషయాలలోనే మనం ఆగిపోయాం. దేవుని మందిరానికి వస్తాం, ఏం అడుగుతాం? ప్రభువా నన్ను దీవించు, నా పిల్లల్ని దీవించు, ఒకవేళ వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లల్ని దీవించు, వాళ్ళకి అది దయచే, వీళ్ళకి ఇది దయచే, నాకు ఇది దయచే. ఇక్కడే ఆగిపోయాం. కానీ నూతనమైన బలము, ఆత్మీయ బలము కొరకు మనం ప్రయాసపడట్ల. అక్కడతోనే ఆగిపోయింది మన జీవితం. ఎక్కడితో అయిపోయినాయి? ఇదివరకు పిల్లలు చూడండి, 7th క్లాస్ చదివించేసి ఆడపిల్లలు పెళ్లి చేసి పంపించేవారు. అక్కడితో ఆగిపోయింది వాళ్ళ జీవితం. కొంచెం ఎదిగిన తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసి పంపించేవారు. అక్కడితో ఆగిపోయింది. ఇంకొంచెం తర్వాత ఇంటర్ చదివించి, అంటే ఎక్కడికి వెళ్ళినా పిల్లలకు ఒక చోట ఆగిపోయి పంపించేస్తే అక్కడితో వాళ్ళ జీవితం అయిపోయినట్లుగా మనం కూడా ఒక చోటకు వచ్చి ఆగిపోతున్నాం. ఆత్మీయ జీవితం అనేది ఒక చోట ఆగిపోయేది కాదు. అది
ఈ మాట మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఎక్కడున్నా సరే, ఆత్మీయ జీవితం అనేది ఒక చోటకు వచ్చి ఆగిపోయేది కాదు. అది నీ జీవితంలో నిత్యము కూడా నేర్చుకోవడానికి సాధనంగా ఉంటుంది. అలాగే నీ జీవితం ఇంకా ముందుకు నడుస్తూనే ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఇంకా నేర్చుకోవాలి, ఇంకా రావాలి, ఇంకా నేను బలపడాలి, ఇంకా నేను దేవునికి ఇష్టంగా ఉండాలి, ఇంకా దేవుని మహింపరచాలి, ఇంకా దేవుని పని చెయ్యాలి. ఇది మనలో ఉన్నప్పుడు ఆ బలంతో మనం నింపబడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా చాలు అని అనుకోకూడదు. ఇప్పుడు మనకి జీతం 20,000 అండి. అమ్మ ఇంక చాలండి, ఇంక జీవితకాలం ఇంకెవద్దు అంటారా మీ ఓనర్ గారితోటి? ఏమంటారు? జనవరి వెళ్ళగానే, సంక్రాంతి వెళ్ళగానే అండి గోకుతారు. అంటారు అది, గొలుకుడు పురుగుల్లాగా ఒక 100 పెంచండి, ఒక 500 పెంచండి, ఒక 1000 పెంచండి అడుగుతాం లేదా? నువ్వు ఎలాగైతే కోరుకుంటున్నావో దేవుడు కూడా నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల రావాలంటే నువ్వు దేవుని కోసం కనిపెడితేనే ఆ కార్యం నీలో పొందుకుంటావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వారి పరిస్థితి ఎలాగుంటుందో చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి. ఏమంటే గద్దలా ఉన్నప్పుడు దాని రెక్కలు సైజు తెలియదండి. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే మీరు చూడండి, గద్దలా ఉన్నప్పుడు దాని రెక్కల సైజు తెలియదు. ఒక్కసారి గద్ద ఎగరడం దగ్గర నుంచి ఎప్పుడైనా చూసుంటే మాత్రం మన చేతులు అంత పొడవు ఉంటుంది దాని రెక్క. ఎంత ఉంటుంది? మన చేతులు అంత పొడవు వస్తుంది దానికి. పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎక్కడికి ఎగురుతారు? పక్షులన్నీ కూడా ఎక్కడి వరకు ఎగురుతాయి తెలుసా? ఎక్కడి వరకు ఎగురుతాయి? కాదండి, మేఘం కింద కూడా ఎగరలేవు అవి. ఒక రేంజ్ ఉంటుంది అంతే, కొన్ని అడుగులే, ఒక 100 అడుగులు లేకపోతే 150 అడుగులు అంతే. కానీ దీని ఎత్తు చాలా పైకి, ఎంత పైకి వెళ్తుంది అంటే మనం పైకి చూస్తే ఇంత కనబడుతుంది. ఎప్పుడైనా చూసారా? మనం పైకి చూసినప్పుడు చిన్నగా కనబడుద్ది, ఇలా తిరుగుతూ ఉంటుంది. గుర్తుందా? చిన్నప్పుడు ఇప్పుడు ఏం టైం సరిపోవట్లేదు, ఎక్కడ చూస్తాం. చిన్నప్పుడు ఖాళీగా ఉండేవాళ్ళం కాబట్టి బయట మంచం వేసుకు చూస్తూ ఉంటే ఇలా తిరుగుతూ ఉండే పైకి. అది ఇలా తిరుగుతుందంటే అలా కిందకు వస్తుందని. ఎలాగ వస్తుంది అది? చూసారా? గుర్తొస్తున్నాయి అన్నీ. ఇలా తిరుగుతూ కిందకు వస్తుంది. అది అంటే ఎంత పైకి వెళ్తుంది అది? ఎంత బలం కలిగింది అది? అంత పైకి వెళ్ళి ఆహారం వెతుక్కుంటుందంటండి అది. అది ఎంత పైకి వెళ్ళినా చూడగలిగినటువంటి సామర్థ్యత దానికి ఉంది. మనం ఇక్కడ ఉంటాం, ఎదురింట్లో ఏమో కనబడదు, తెగ చూసేస్తూ ఉంటాం ఎదురింట్లో ఏమవుతుందో. కళ్ళన్నీ ఎదురింటి వాళ్ళ మీదే, ఏ చెవులన్నీ వాళ్ళ ఇంట్లో, మన ఇంట్లో ఉండవు చెవులు. వాక్యం అంటూ చెవులు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. అమ్మ దానికి గురి మారదంటే ఎప్పుడు కూడా. అది అక్కడి నుంచి చూసి కింద ఆహారం ఉంటే అలా సరాసరి రాగల శక్తి మరలా పైకి తీసుకెళ్ళిపోతుంది. పక్షిరాజుకు కలిగి ఉన్నటువంటి బలాంతో దేవుడు మనకిచ్చే బలాన్ని పోలుస్తున్నాడు. ఎందుకో చెప్తున్నాను చూడండి. అది పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు. చూడండి, ఎంత రన్నింగ్ రేస్ చేసేవాడైనా సరే కొన్ని కిలోమీటర్లు లేక అలసట వస్తుంది. అవునా? మనం ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టి అలసట వస్తుంది మనకి? ఏమండి, ఎన్ని కిలోమీటర్ల తర్వాత మీకు అలసట వస్తుంది? ఎప్పుడైనా ట్రై చేశారా? ఎన్ని? 100 మీటర్లు పరిగెడితే అలసట వచ్చేది మనకు. 100 మీటర్లు అంటే ఎంత తెలిసి ఇక్కడి నుంచి రోడ్డు చివరికి. నేను 5 కిలోమీటర్లు పరిగెట్టేవాడిని దొరకు. తర్వాత 1కి వెళ్ళాక అయిపోయింది నసిగింది. ఇప్పుడు నేను మీకులాగా 100 మీటర్లు ఎప్పుడు కూడా. కానీ వాక్యం చెబుతుంది దేవుని చేత పొందుకున్న బలం ఎలాంటిదంటే అలయక పరుగెత్తుతారు. అంటే వారి పరుగుకి అలసట ఉంది. ఒక వ్యక్తి పరిగెట్టాడంటే, 2 వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు పరిగెట్టినట్టు. ఎవరు 2 పేర్లు చెప్పండి టకటక. 2 వ్యక్తులు అలా పరిగెట్టుకుంటూ వచ్చారు. ఎవరమ్మా? శరణ్య. ఒక వ్యక్తి ఏలియా. శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్తే పరిగెట్టడం మొదలెట్టాడండి. రెండో వ్యక్తి ఎవరు పరిగెట్టారు? క్లాప్స్ కొట్టండి అబ్రాం గారికి.
ఎవరండి రెండో వ్యక్తి? ఫిలిప్ అండి. ఫిలిప్ నపుంసకుడి దగ్గరికి దేవుని ఆత్మ ద్వారా పరిగెత్తుకుని వచ్చాడండి. తెలిసిందా ఈ మాట? ఎలా పరిగెత్తాడు? దేవుని బలము కలిగినప్పుడు మన పరుగు అలాగ ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీకు మోకాలు నొప్పి ఉన్నా, స్పైనల్ కార్డులో నొప్పి ఉన్నా, గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, ఊబకాయం ఉన్నా, ఏది ఉన్నా సరే దేవుని బలం నువ్వు పొందుకుంటే నీ పరుగు ఫిలిప్ పరుగులాగా, ఏలియా పరుగులాగా మారిపోతుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మన పరుగు దేనికోసం? లోన్ల కోసం. ఎక్కడ అప్పెత్తే అక్కడ లోన్ పరిగెడతాం. ఏమండి? మన పరుగు ఏదికోసం? లోక సంబంధమైన విషయంలో నువ్వు పరుగు పరిగెడతా ఉన్నంతసేపు నీవు ఆత్మీయ బలం పొందుకోవడం అనేది అసాధ్యము. పొందుకుంటున్నానని ఫీల్ అవుతావు, కానీ అదంతా కూడా అబద్ధమైన బలమే. దేవుని యొక్క బలము ఎలాంటిదంటే అది అలయక పరిగెత్తింప చేసే బలం. అది దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది ఎంత బలహీనతలో అయినా సరే పరిగెట్టించేస్తుంది. తెలుసా? దేవుని బలం కలిగి ఉన్నప్పుడు నీకు జ్వరం వచ్చినా, అలసట వచ్చినా, ఎలాంటి బలహీనత ఉన్నా, నిన్ను హృదయం కలవరంలో ఉన్నా, కుటుంబ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, ఇవేమీ కూడా దేవుడు నిన్ను పరిగెట్టించే పరిస్థితిలో ఇవేమి అడ్డు రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ గారు ఎలా పరిగెట్టారు మరి? ఆయన జీవిత చరిత్రను మీరు చదివితే, సాధు సుందర్ సింగ్ గారి పుస్తకం చదివితే, ఆయన చలిలో కూడా ఎలాంటి చలి కాచుకునే వస్త్రాలు లేనప్పుడు టోకియో ప్రాంతము అటువైపు అంతా నార్త్ సైడ్ చాలా బలమైన సేవ చేశాడు ఆయన. ఏమండి? కనుక ఆయన బలము మనకు సంఘం అయినా సరే, సేవకుడైనా ఎవరైనా సరే ఆయన బలము కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. ఆయన బలము లేనంత వరకు మనం బలహీనులమే. ఆయన శక్తి లేనంత వరకు మనం శక్తిహీనులమే. శరీర సంబంధమైన బలము మనం చూసుకుంటున్నాం, కానీ ఆత్మ సంబంధమైన బలము మనకు చాలా అవసరమై ఉన్నది. తర్వాత అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. రెండు విషయాలు. అంటే నడిచేటప్పుడు కూడా దేవుని కోసం మనం నడుస్తూ ఉంటాం. ఆ నడిచే విషయంలో సొమ్మసిల్లేటువంటి పరిస్థితి, నీరసిల్లే పరిస్థితి, కళ్ళు తిరిగే పరిస్థితి అది ఏ కాలమైనా సరే మనకు రాదు. ఎందుకంటే మనం పొందుకుంది శరీర బలము కాదు. ఏమండి? ఏ బలము? ఏ బలము? ఆఖరిగా రెండు మాటలు చూసుకుందాం. 37వ కీర్తన 34వ వచనం చదవండి. 37వ కీర్తన 34వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వు చూచెదవు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును. మనం ఏం చేయాలంటే కనిపెట్టే విషయంలో మనం దేవుని కోసం కనిపెడుతూ ఉన్నప్పుడు మనం ఎవరి మార్గాలు నడవాలంటే మన మార్గాల, ఎవరి మార్గాలు? ఆయన నీకు ఏర్పాటు చేసినటువంటి మార్గములలో నువ్వు నడుస్తూ ఉండాలి. నీ కొరకు ఏర్పాటు చేసిన మార్గములో ప్రభువు నిన్ను నడిపిస్తున్నప్పుడు, నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, తర్వాత అన్నాడు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన. భూమిని స్వతంత్రించుకోవడం అంటే ఏంటండి? భూమి ఎంత ఉంది? ఏమండి? నిన్ను ఎలా హెచ్చిస్తాడో తెలుసా? ఒక అధికారిగా నిలబెడతాడు ఆయన. ఎలాగా? స్వతంత్రించుకోవడం అంటే అధికారే చేసే పని. అది అధికారపు స్థానంలో ప్రభు నిన్ను పెడతాడు. ఈ అధికారపు స్థానం ప్రభు ఇస్తే తప్ప మనకు రాదు. ఏమండి? అక్కడికి ఎదురు చూసేవాడు హెచ్చించబడతాడా, తగ్గించబడతాడా? ఏమండి? ఎదురు చూచటంలో ఆశీర్వాదం ఉందా, శాపం ఉందా? చాలా ఆశీర్వాదం. ఇంకా ఇక్కడ రాయబడిన మాటలు చాలా తక్కువ. నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుని కొరకు, నీవు ఆయన వేసిన మార్గాల్లో నడుస్తూ ఉన్నప్పుడు నీవు హెచ్చించబడతావు. నీ ఎదుట భక్తిహీనులు నిర్మూలం ఒకట నువ్వు చూస్తూ ఉంటావు. ఎవరు చూస్తారంట? ఎవరినండి? భక్తిహీనులకు ఏం జరుగుతుందో కూడా మనం చూసేటువంటి పరిస్థితిలో మనం నిలబెడతాడు. అంత ఇచ్చిస్తాడంట దేవుడు. దేనికి స్తోత్రం. అంటే అలాగని మనం గర్వించమని కాదు.
మనల్ని ఏదో దేవుడు హెచ్చించాడని చెప్పి మనం గొప్పవారు అని కాదు, కానీ మనము దేవుని యొక్క శక్తిని గుర్తెరుగుతూ, అండ్ ఆయన లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చేయగలిగిన వాడు ఆయన. సౌలు ఎలాంటి వాడు? చాలా సాధారణమైన వ్యక్తి. అలాంటి సౌల్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాడు. అవునా? ఈ మాట సమూయేలు ప్రవక్త చెప్తాడు ఆ మాటలో. నువ్వు ఏ మాత్రపు వాడవు, నువ్వు ఏ పాటి వాడవు, నేను దేవుడు తన ప్రజలని ఇశ్రాయేలులకు రాజుగా చేశాడు కదా. అయితే అతడు దాన్ని గర్వించాడు అంటాడు. ఏం చేశాడు? గర్వించి దేవుని మాటలను నువ్వు తిరస్కరించావు కనుక దేవుడు నిన్ను నీ స్థానంలో నుంచి తీసివేస్తున్నాడు అని చెప్పాడండి. హెచ్చించింది ఆయనే, తీసి పడగొట్టింది కూడా. అంటే ఆయనకు పెద్ద కష్టమేం కాదు. దేవునికి హెచ్చించడమో తెలుసు, తగ్గించడమో తెలుసు. దావీదు ఒక మాట అంటున్నాడండి. దావీదు సౌల్లా మాట్లాడలేదు. దావీదు అన్నమాట, ప్రభువా నా కుటుంబములో, నా గోత్రములో నా కుటుంబం ఏ పాటిది, నా జీవితం ఏ పాటిది, నువ్వు ఇలాగ దర్శించి నిలబెట్టి నీ ప్రజలను పరిపాలించడానికి నా బ్రతుకే పాటిది అని చెప్పి దావీదు తను తగ్గించుకున్నాడు. కనుక దావీదుని దేవుడు హెచ్చించాడు. సౌలు కూడా ఇదే ప్రార్థన చేశాడు. ప్రభువా నాకు అడిగాడు, కలలో కనబడి దేవుడు నీకేం కావాలని అడిగితే, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదు, నీ ప్రజలను నెమ్మదిగా పరిపాలించడానికి బుద్ధి జ్ఞానం నాకు అనుగ్రహించు అంటే తను తగ్గించుకున్నాడు. ప్రస్తుత దినాల్లో చాలామంది అనుభవాలను బట్టో లేకపోతే ఆ చదువుకున్న చదువును బట్టి అతిశయిస్తూ ఉంటున్నారు ప్రస్తుత దినాల్లో. కానీ మనిషిని హెచ్చించాలంటే అది దేవుని వలన మాత్రమే అవుతుందని మనం గ్రహించాలి. బుద్ధిహీనులను, జ్ఞానహీనులను సైతము కూడా ప్రభువు లేవనెత్తి వాడుకుంటున్నాడని ప్రస్తుత దినాల్లో. చదువు లేని వారిని కూడా ప్రభు తన సేవకు వాడుకుంటున్నాడని నేటి దినాల్లో. ఆయనకి అసాధ్యం అంటే ఏది లేదు. ఒకటి, ఎప్పుడైతే నువ్వు ప్రభు బలం మీద ఆధారపడతావో, ఎప్పుడైతే దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటావో, నీవు ఆయన మార్గంలో నడిచినప్పుడు నిన్ను లేవనెత్తి ఆయన హెచ్చించే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొక మాట చూసుకుందాం. 25వ అధ్యాయము కీర్తన గ్రంథము 25వ కీర్తన 3వ వచనం చదువుదాం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. దేనికి స్తోత్రం కలుగునుగా. చూడండి, దేవుని కొరకు కనిపెట్టు వారిలో ఎవరో కూడా సిగ్గుపడరు. అయితే మనం ఎన్నోసార్లు మనుషుల మీద ఆనుకున్నాము, ఎన్నోసార్లు మనుషుల కొరకు మనం కనిపెట్టాము. వారు మనల్ని సిగ్గుపరిచారా లేదా? ఎంతమందికి అనుభవం ఉంది? దీన్ని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతారని అక్కడే నుంచోబెడతారు ఎంతసేపు అయినా సరే. అంటే నేను అనుభవించాను అలాంటి. మనం వాళ్ళు చెప్పే స్టోరీ ఎలాగ ఉంటుంది అంటే, ఇంక నీకు తిరుగులేదు అన్నట్టుగా చెప్తారు. ఇంక నువ్వు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదని చెప్తారు. ఇక మొత్తం దిక్కులు చూసుకోవడమే తర్వాత వాళ్ళ మాట నమ్మేమంటే. ఏమండి, దిక్కులు చూసేలా చేస్తారు. దిక్కులు చూసేది ఎవరో మన పిల్లలు ఆడతారు తెలుసా? పైకి చూడు, కిందకి చూడు, పక్కకి చూడు, బుర్రగొక్కో, అది చేస్తారు. మనుషుడిని ఎప్పుడు చేసినా పిచ్చోళ్ళనే చేస్తాడు, ఎర్రోళ్ళనే చేస్తాడు. కానీ ఆయన కొరకు నువ్వు ఎదురు చూసి చూడు, నువ్వు సిగ్గుపడడం అనేది జరగదు. దేనికి స్తోత్రం చెప్తా. అనుభవాల్లో నుంచి ప్రభు నడిపిస్తాడు. నువ్వు దేవుని మీద ఆనుకుంటే నీకు సిగ్గు అనేది ఎవరి ముందు జరగదు. అది అసంభవం అండి. దేవుని కోసం నిలబడేవాడి విషయంలో సమస్య లేదు. అని సిగ్గుపడేటట్టుగా చేసే దేవుడు కాదు. నా జనులు ఎన్నడూ సిగ్గునందరు అనే మాట కనబడుతుంది. ఆయన జనులుగా, ఆయన ప్రజలుగా నువ్వు అంటే నీకు ఏ సమయంలో కూడా నిన్ను సిగ్గుపడనివ్వడు ఆయన. నువ్వు నీ బలం మీద ఆధారపడితే మాత్రం సిగ్గుపడేట్లుగా చేస్తాడు ఆయన. కాబట్టి ఇంకేం చెప్తున్నాడు అక్కడ 25:3, హేతువు కారణమేమీ లేకుండానే ద్రోహము చేసేవారు సిగ్గునొందుతారు. అసలు ఈ మాట అర్థం చేసుకుంటే నాకు ఒక వ్యక్తి గుర్తు వస్తున్నాడు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో మంచి పేరు ప్రఖ్యాత కలిగిన వాడు ఎవడో
యవనస్తుడు ఫ్యాను పేరున్నారండి, మొత్తం బుర్రలోకి వచ్చేది. ఇంకా మొత్తం రోగిపోయిందనమాట. ఒక రోజున మొత్తం రోగిపోయి హీరో కూడా అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఒకసారి ఒక ఆవిడ యవనస్తురాలది షేర్ చాట్, స్నాప్చాట్ హ్యాక్ చేసి చూస్తే మొత్తం ఫ్రెండ్ లిస్ట్ అంతా కూడా ఆడిపోయారు ఉంది. అయ్య బాబు, ఎంత ప్రాణమా అనిపించింది నాకు. హర్ష సాయి యూట్యూబ్ ఛానల్, హర్ష సాయి చార్జ్, మొత్తం పేర్లన్నీ అయ్యే. చెప్పరమ్మ పేర్లు మరుగు చేయబడతాయి. అవి చెప్పేస్తే ఇంక ఉంటుంది ఏంటి, నాకు మానేస్తారు అందరూ. హ్యాకింగ్ చేయడం వరకే మా పని. అవి మీకు ఉదాహరణలు చెప్పడం వరకే మీరు అన్నం అక్కడితో ఆగిపోవాలి. ఇంక తర్వాత నెక్స్ట్ ఏంటి, వాళ్ళు ఎవరో ఈ అడగద్దు ఇప్పుడు ఎక్కడ. దేనికి స్తోత్రం అండి. ఈ మనుషుడు ఒక వెలిగేసాడు. చాలామంది హేతువు లేకుండా ద్రోహము చెయ్యువారు సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. కారణాలు అవసరంలో వాళ్ళు సిగ్గుపడ్డం అంటే ఏంటి? అవమానం కలగడం. జైలుకి వెళ్ళడం అవమానం కాదంటారా ఏమండి? కొన్ని మంచి విషయం కొరకు మన స్వాతంత్ర యోధులు కూడా ఆ దినాల్లో బ్రిటిష్ వారు జైల్లో పెట్టారు. అది అవమానం కాదు, అది గౌరవం ఏమండి. దేనికైనా ఒక మంచి కార్యము కొరకు జైలుకి వెళ్ళడం అంటే మంచి పనే. పౌలు గారు కూడా జైలుకి వెళ్ళారు. అది సిగ్గుపడడం కాదే. యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆయన నిలబడ్డాడు కాబట్టి చెరసాల్లో వేశారు. అది చాలా గొప్ప విషయం. పోరాటం అంటారు దాన్ని. ఇది పోరాటం కాదు, వేరే పరిస్థితుల్లో వెళ్ళాడు అక్కడ. చాలామంది సిగ్గుపడేటట్లుగా వారి జీవితాలు జరగడానికి గల కారణం వారు అతిశయించడమే. వారి ముఖాల్లో గర్వాలు మీరు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా అయ్యే చూస్తాను. ఏం కనబడుద్ది? స్టైల్, గర్వం కనబడుద్దా? మన యవనస్తులకి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆధారం. నేను కూడా ఒక హర్షసాయి అయిపోవాలి, నా పేరు మారు మ్రోగిపోవాలి, నా పేరు యూట్యూబ్లో గిరగిర తిరిగేసేయాలి అండి. అందరి బళ్ళ మీద నా ఫోటో ఏం చేసుకోవాలి, అందరి బళ్ళ మీద నా పేరు ఏం చేసుకోవాలి. ఈ వ్యామోహాలు ఇవన్నీ ఏంటంటే మనిషిని అతిశయంలోకి తీసుకువెళ్ళేది. మనిషి తన పేరుని ఘనపరుచుకోవడం కూడా పాపమే. అర్థమవుతుందా ఈ మాట? మనిషి తన పేరుని ఎక్కువగా ఘనపరుచుకున్నా అది కూడా పాపమే. మరి ముఖ్యంగా క్రైస్తవుడైనటువంటి మనము మన పేరును కూడా ఎక్కువగా ఘనపరచడానికి వీల్లేదు. ఎవరి పేరు ఘనపరచాలి? అన్ని నామముల కన్నను పైనామమైనటువంటి యేసుక్రీస్తు నామమును మాత్రమే మనం హెచ్చించాలి. నువ్వు ఇలా నిలబడ్డావన్నా, ఇలా కూర్చున్నావన్నా, ఇలా తింటున్నావన్నా, ఇలా ఉద్యోగం చేస్తున్నావన్నా, ఇలా పరిచర్య చేస్తున్నావన్నా, అది దేవుని కృప మాత్రమే. దేవుని కృప లేకపోతే నేను కానీ మీరు కానీ మన ఎవడైనాను సరే ఏమి చేయలేడు. ప్రస్తుత దినాల్లో పేర్లు పెరిగిపోయినాయండి. మాట్లాడుతుంటే వారి పేర్లు పలుకుతూ ఉంటారు. జాగ్రత్త, అవి ఖచ్చితంగా నాశనానికి తీసుకువెళ్ళేవి అని చెప్పి దేవుని నామాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నాను. ఆయన పేరు ఉచ్చరించాలా, మన పేరు ఉచ్చరించుకోవాలా అంటే. చిన్నప్పుడు మనం చాలా సినిమాలు చూసి ఉంటాం కదా. ఆ హీరో అందులో వాడి పేరుని చెప్పుకుని డైలాగులు చెప్పేవాడు, అవునా ఏమండి? ఇప్పటికే ఉన్నారండి. నేను ఎవరో తెలుసా, నా పేరు తెలుసా, ఇప్పుడుగా ఉన్నారు. మనుషులు చాలామంది ఉన్నారు. ఆ పేరును బట్టి అతిశయిస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు హీరో పేరు పెట్టి పిల్లలు పెడితే ఈ పిల్లలు ఒక రోజున అవుతాడు ఆడే ఆ సినిమా హీరోలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఒక విషయం చెప్తున్నా, పేరును బట్టి అతిశయించడానికి ఏమీ లేదు. అర్థమవుతుందండి? ఎవరైనా క్రైస్తవుడైనా అది మనుషుడు ఎవరైనా సరే ఒకటి, నిన్ను హెచ్చించింది ఎవరు? ఆయన తప్ప మరి ఎవరు మహిమ పొందడానికి వీల్లేదు. ఆయన అంత గొప్ప పరిచర్య చేసిన పౌలు, ఏమంటే పేతురు, శీల, వీళ్ళందరూ ఏం చేశారండి? లుస్త్రా ప్రాంతంలో స్వస్థత కార్యం జరిగింది పౌలు గారు ప్రసంగిస్తున్నప్పుడు. వాళ్ళందరూ అనుకున్నారు దేవతలే మనుషులుగా వచ్చి మన మధ్యన కార్యం చేశారని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా మందిరాలు కట్టడానికి ప్రయత్నం చేశారు, సన్మానం చేయడానికి ప్రయత్నం చేశారు. పౌలు, రండి అమ్మ, నేను పౌల్ని, నేను అక్కడి నుంచి వచ్చాను అని చెప్పుకున్నాడా? ఏం చేశాడు?
చేసిన పని ఏంటి? వస్త్రములను చింపుకొని కింద ధూళిలో దొల్లి ఏం చెప్పారు తెలుసా? మేము మీకు లాంటి మనుషులమే. ఆనాటి సేవకులు ఎక్కడ, నేటి దినాల సేవకులు ఎక్కడ? నేను సేవకుల పనిని నేను మాట్లాడట్లేదు, కానీ సేవకులు వారి నోట్లోంచి వస్తున్నటువంటి వారి గొప్ప పేరును తెలియపరుస్తున్న మాటలను నేను తెలియపరుస్తున్నా. పౌలైతే హెచ్చించబడిన పరిస్థితి వచ్చినప్పుడు వస్త్రములను చింపుకొని, ఏమండి అక్కడ వాళ్ళకి ఘనత కలిగిందా? మరలా వాళ్ళు రాళ్లతో కొట్టారా? చెరసాల్లో పడేశారండి. తర్వాత అదే ఒప్పుకొని అంటే తీసుకెళ్ళి సింహాసనమే కూర్చోబెట్టేవారు. సింహాసనాన్ని కోరుకున్నారా లేకపోతే చెరసాలను కోరుకున్నారా? మనమైతే ఏం కోరుకుంటున్నాం? సింహాసనం. ఎప్పుడన్నా చూడండి స్టేజీల మీద మంచి కుర్చీలు లేకపోతే కూర్చోరండి. ఇచ్చే గ్లాస్ మంచిది కాదు, నీళ్ళు తాగరు. మినరల్ వాటర్ అయితేనే. ఏ వాటర్? ఎక్కడ యేసుప్రభు ఏం తాగాడు? మినరల్ వాటర్ తాగాడా అండి? ఎక్కడ బతికారండి? సేవకు మీరు చెప్తాను, ఒక విషయం చెప్పేసి నేను ముగించేస్తాను. ఏసన్న గారు సేవ చేస్తున్న క్రొత్తలో ఒక పేద వారింటికి వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో భర్త రక్షించబడాల. అతను చాలా కోపిస్తాడు. ఆ వ్యక్తి ఆ స్త్రీ ఏం చేసిందంటే ఏసన్న గారు కూర్చోబెట్టి, అయ్యగారు మా ఇంటికి వచ్చారు, భోజనం చేయండి అంటే గెంజేసి అన్నం పెడితే గెంజేసే తిన్నాడు ఆయన. ఆ గెంజేసి తింటుంటే వచ్చిన యజమానుడు చూసి, ఎవరంటే మా పాస్టర్ గారు అండి అనగానే వెంటనే నేను తింటున్న కంచంలో ఉమ్ము ఊసాడు. ఉమ్ము ఊయగానే ఆయన ఏమాత్రం కూడా లెగల. మామూలుగా ఇప్పుడున్న సేవకులకి అయితే ఏమవుతుంది? నేను ఇంటికి రాను, నీకు చూడు ఏ శాపం వచ్చేద్దు చూడు అంటారా? ఆయన అన్నాడండి అలాగా. ఆయన ఏమన్నాడు? పెట్టిన అన్నం పడేయలేదండి, అదే తిని సైలెంట్గా వెళ్ళిపోయాడు. తర్వాత ఆ రోజు ఆ వ్యక్తికి మారు మనసు వచ్చిందండి. వచ్చి ఎవరే ఆయన ఎంత సాత్వికంగా ఉన్నాడు, రేపు పొద్దున్న తీసుకెళ్ళు అని వెంటనే తన భర్తను తీసుకెళ్తే అక్కడున్న స్థలాన్ని రాసిచ్చాడండి సేవకి. అప్పటికి మందిరం లేదు ఐసన్న గారికి. ఇప్పుడు 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 సేవ ఇదండి. అదా ఇదా? అదా ఇదా? ఏది సేవ? ఏదన్నా సేవేనండి. అసలు ఏసన్న గారి పేరు ఎప్పుడైనా ఆయన చెప్పుకున్నాడా? తర్వాత ఆయన పేరు హెచ్చించబడింది. మన పేరు దేవుడు హెచ్చించాలి, కానీ మనము మన నోటిలో నుంచి హెచ్చించడానికి వీలు లేదు. అది విశ్వాస అయినా అది ఎవరైనా సరే. అందుకే నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. మనం మన నీతిమంతులుగా చేసుకుని మనం ఆశీర్వాదం కరెక్ట్ కాదండి. దేవుడు ఇక్కడ మాట చదువుకున్నాక చదవండి, 25:3 ఏముంది? నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుతారు. ఒక రోజు వస్తుందండి, కంగారు పడాల్సిన అవసరంలా. నిన్ను సిగ్గుపడడానికి యేసయ్య పిలుచుకోవాలా? సిగ్గుపడే పరిస్థితిలో ఉంచడానికి నిన్ను పిలుచుకోవాలా? ఆ సిగ్గుపరచడానికి ఎంతమంది అయితే నీ మీద పన్నాగాలు పన్నారో, ఎంతమంది అయితే నిన్ను సిగ్గుపరచడానికి చూసారో, వారందరి ముందు ఒక రోజున హెచ్చించి నిన్ను వెనకాల పరిగెట్టేలా చేస్తాడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఎవరి కొరకు? చూచుట్లో ఎంత ఆశీర్వాదం ఉందండి. ఇంకా దీనికోసం చెప్తే చాలా మాటలు, టైం బోల్డ్ ఉంటుందండి. ఎదురు చూచుటలో ఆశీర్వాదం. ఆయన కోసం ఎదురు చూడడానికి మనం మనసు తెచ్చుకోవాలండి. ఈ లోక విషయాలు ఎదురు చూసింది ఇప్పటిదాకా చాలా టైం వేస్ట్ చేసాం. కానీ దేనికోసం ఎదురు చూడాలంటే ఆయన కోసం, ఆయన కోసం, ఆయన చేసే గొప్ప కార్యము కోసం. ఒక మాట ఉంది, యెహోవా చేసే కార్యములను ఊరకనే నుంచి చూడండి. అలా చూడాలి. ఆ పాత నిబంధనలో ఊరికే నుంచున్న వాళ్ళండి, అలా ఏం చేసేవారు కదండి. మరి వాళ్ళనే అంత బలంగా నడిపించిన దేవుడు, మరి యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనల్ని ఇంకెంతగా నడిపించింది అంటాను. పాత నిబంధన భక్తుల కంటే కూడా మనం గొప్పవారు. ఆమెనంటారే, కానీ వారంత భక్తి చేయాలి. గొప్పవారు ఎప్పుడంటే వాళ్ళంత భక్తి చేసినప్పుడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, అవునా? మనం వాళ్ళ పేర్లు చెప్పుకుని వాళ్ళ గురించి చాలా విషయాలు ధ్యానం చేస్తాం. ధ్యానం చేసి సాయంత్రం ఆమేన్ అంటాం, అయిపోయింది. ధ్యానం చేయడానికి దేనికంటే నేర్చుకుని మన జీవితాల్లో పెట్టుకోవడానికి. దేనికి స్తోత్రం.
కనుక ప్రభు కొరకు ఎదురు చూసేవారు కొంత మన దేవుడు గొప్పవాడు, అధిక శక్తి కలిగిన వాడు, ఆయన బలాభివృద్ధి కలగజేసేవాడు. ఆయన మన యందు, తన ప్రజలైనటువంటి మన యందు తన కృపను విస్తరింపచేసి ఆయన తన బలముతో మనల్ని నింపి పక్షిరాజు వంటి బలమును మనకు అనుగ్రహించి ఆయన మనల్ని అలవనివ్వక సొమ్మసిల్లిపోక ఆయన తన బలముతో నింపునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం.